హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇది నా మదిలో మాట అండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది తిరుమల వెళ్ళినప్పుడు కిందికి దిగుతున్నప్పుడు తీసిన వీడియో అండి. ఆ దేవదేవుని కళ్ళారా దర్శించుకొని దేవుని నామస్మరణతో కిందికి దిగుతూ తీసిన వీడియో. ఓం నమో వెంకటేశయ్య. దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ నా మదిలో మాటను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ప్లీజ్ దయచేసి పూర్తిగా వీడియో చూడండి. ఏం లేదండి, మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల్ని నేను ఒక సంఘటన చూసి ఈ మధ్య నాకు చాలా బాధేసి ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలని చేస్తున్న వీడియో అండి ఇది. మాకు తెలిసిన ఒక కుటుంబంలో ఇద్దరు కోడళ్ళు ఉన్నారండి. ఆ అత్తగారు స్వతహాగా చాలా మంచిది, కానీ పెద్ద కోడలు కొంచెం అత్తగారితో సఖ్యతతో ఉండేది కాదు. ఈగో ప్రాబ్లం ఎక్కువగా ఉండడం మూలంగా ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడ్డదండి. చిన్న కోడలు మాత్రం అత్తగారితో చాలా చక్కగా ఉంటుంది. అందరితో కలిసిపోయి సరదాగా ఉండే స్వభావం గలది చిన్న కోడలు. అయితే చిన్న కోడలు పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్‌కి వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువ మట్టుకు అత్తగారితోనే తన బాధను గానీ, తన సంతోషాన్ని గానీ, తను చేసే అన్ని విషయాలు అత్తగారితో షేర్ చేసుకోవడం ద్వారా ఆ అత్తగారికి, ఆ కోడలికి కొంచెం అటాచ్‌మెంట్ ఎక్కువగా పెరిగిందండి. ఇది చూసిన పెద్ద కోడలికి ఇంకా ఇగో ప్రాబ్లం పెరిగిపోయి ఇద్దరి మీద కొంచెం కోపం పెంచుకొని ఇద్దరితో మాట్లాడడం మానేసిందండి. అయితే ఆ తర్వాత ఆ చిన్న కోడలు ప్రెగ్నెన్సీ రావడం, ఇంకా అత్తగారితో ఎక్కువగా అవసరం ఏర్పడము, అన్ని విషయాలు అత్తగారితో చెప్పడము, అత్తగారు ఆ కోడలికి సలహాలు చెప్పడము, ఆ విధంగా జరుగుతూ వచ్చిందండి. ఆ డెలివరీ టైం దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న కోడలు చాలా బాధపడేది. ఎందుకంటే తనకు అమ్మ లేదు, ఎవరు డెలివరీ చేస్తారు, నన్ను ఎవరు చూసుకుంటారు, అత్తమ్మ వచ్చి ఎక్కువ రోజులు ఉంటే ఇంకా మా తోటి కోడలతో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడేది. కానీ ఎప్పుడు చెప్తుండేదాన్ని, మరి వేరే వాళ్ళతో కాకుండా మీ అత్తమ్మ ఉంటేనే నీకు సహాయంగా బాగుంటుంది, అత్తమ్మని పిలిపించుకో అని కూడా తను బాధపడ్డప్పుడల్లా తనకు మాట రూపంలో ఎప్పుడూ ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళం చుట్టుపక్కల వాళ్ళం. అదేవిధంగా డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. వాళ్ళ అత్తమ్మని వచ్చిందండి. ఆ బాబు చక్కగా బాబు పుట్టాడు. ఆ డెలివరీ అప్పుడు వాళ్ళ అత్తమ్మ ఉంది. ఒక 2, 3 నెలలు కూడా వాళ్ళ అత్తమ్మ ఉండడం జరిగింది. ఆ 21st డే రోజు కూడా వాళ్ళ అత్తమ్మనే ఉన్నది. అమ్మ లేకపోవడం మూలంగా వాళ్ళ అత్తమ్మనే కొత్త బట్టలు వాళ్ళ కొడుకుతో తెప్పించి ఆ కోడలికి మనవడికి వేయడం జరిగిందండి. అది తెలుసుకున్న పెద్ద తోటి కోడలు తన దగ్గరుండి 21st డే కూడా చేయించింది. అంటే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ సమక్షంలోనే చుట్టుపక్కల వాళ్ళతో నియర్ అండ్ డియర్ వాళ్ళతోనే చేశారండి, ఎక్కువ పెద్ద మొత్తంలో కాకుండా. అది తెలుసుకున్న పెద్ద తోటి కోడలు పిలిచినా కానీ ఆ కార్యక్రమానికి రాకుండా మళ్ళీ అందరితో ఫోన్లు చేసి, అవి చూసినావా వాళ్ళకే చేస్తుంది, నన్ను పట్టించుకోలేదు, నా పిల్లలు పుట్టినప్పుడు రాలేదు, నా పిల్లలకు ఒక గౌను కూడా కొనియలేదు, నాకు 2 ఆడపిల్లలు పుడితే 2 ఆడపిల్లని ఇట్లా వచ్చి అట్లా చూసి వెళ్ళింది, హాస్పిటల్ నుంచే చూసి వెళ్ళింది తప్ప ఏ ఒక్కరోజు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు రాలేదు, పుట్టిన తర్వాత కూడా వచ్చి నా పిల్లలను చూడలేదు, ఏమి చేయలేదు, నన్ను అసలు పట్టించుకోలేదు అనే విధంగా అందరికీ ఫోన్లు చేస్తూ చెప్పడం జరుగుతుందండి. అయితే వాళ్ళు కూడా విన్న వాళ్ళందరూ కూడా చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి 2 రకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు లేదండి. మళ్ళీ ఈ సమాచారాన్ని ఇటు అత్తకు, ఈ చిన్న కోడలకు ఇట్లా మీ పెద్ద కోడలు ఇట్లా అంటుంది, బాధపడుతుంది అనే విధంగా, లేకపోతే ఇట్లా అంటుంది అనే విధంగా ఈ అత్తకు, చిన్న కోడలకు చేరవేయడం జరుగుతుందండి. అది విన్న అత్తగారు, చిన్న కోడలు ఇంకా బాధపడుతుంది. అదేం లేదమ్మా, నేను కూడా వెళ్ళేదాన్ని, చూసేదాన్ని, కానీ అదే నాతో సరిగ్గా ఉండకపోవడం మూలంగా ఎందుకు వచ్చిన ఇబ్బంది అని నేను ఇంతకంతకే ఉంటున్నాను. నా కోడళ్ళు ఇద్దరు నాకు ఇష్టమే, ఇద్దరు సఖ్యంగా ఉంటే ఇద్దరికి చెయ్యాలనే ఉంటుంది. దీనికి తల్లి లేదు కాబట్టి, తల్లి లేకపోవడం మూలంగా ఆడవారికి ఈ టైంలో ఎంత అవసరం ఆడవారు ఉంటుందో తెలుసు కాబట్టి అనే విధంగా అత్తగారు, ఆ కోడలు మాట్లాడడం జరిగిందండి. నిజమే, మరి ఆడపిల్ల డెలివరీ ఉన్నప్పుడు ఒక ఆడవారి సహాయమే ఎంత ఉంటుందో తెలుసండి. ఒక తల్లి లేని ఆడపిల్లకి పక్కన ఎవ్వరు ఉన్నా కానీ ఆ లోటు అసలు తీర్చలేరండి. అది వింటుంటేనే నాకు చాలా అంటే చాలా బాధేసింది. పాపం మా అమ్మాయి నార్మల్ డెలివరీ కోసం చాలా ఎక్కువ టైం హాస్పిటల్లోనే ఉన్నదండి. నార్మల్ డెలివరీ కావాలని ఒక 4, 5 అవర్స్ పాపం
పెయిన్స్‌లో ఇబ్బంది పడ్డదండి. అయినా సరే సిజేరియన్ చేసే బాబును బయటకు తీయడం జరిగింది. ఆ పెయిన్ అనుభవిస్తూ తన తల్లి గుర్తొచ్చి ఎంత ఏడ్చిందో పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాధేస్తుందండి. అలాంటి అమ్మాయిలకి మనము మనోధైర్యాన్ని అది సహాయం చేయాలి. పోనీ చెయ్యకపోగా పెద్ద తోటికోడలు ఏ విధంగా బిహేవ్ చేస్తుందంటే చిన్న ఆమెకే చేస్తది. చిన్న ఆమె అంటేనే ఎక్కువ ఇష్టం మా అత్తమ్మకి. చిన్న ఆమెతోనే సఖ్యం ఉంటది. నేనంటే ఇష్టం ఉండదు అనే విధంగా బిహేవ్ చేస్తుందండి. అలా ఉంటే ఒక కుటుంబము ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. ఆ అన్నదమ్ములకు గానీ, ఆ అత్తమ్మకి గానీ, ఆ మామయ్యకి గానీ, చుట్టుపక్కల వాళ్ళతో అన్నీ చెప్తుంటే గానీ ఏం బాగుంటుంది చెప్పండి. కాబట్టి ఈ విధంగా ఉండకుండా ఉన్న తోటికోడళ్ళు ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లాగా కలిసిపోయి చక్కగా ఇద్దరు అన్నింటిని షేర్ చేసుకుంటూ తోడబుట్టిన అక్క చెల్లెలుగా కలిసిపోయి ఉంటే ఎంత ఆప్యాయత, ఆనందము ఆ ఇంట్లో ఎంత బాగుంటుందండి. నా సలహా ఒక్కటే, ఎవ్వరైనా సరే అండి కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండండి. ఏదన్నా ఉంటే మాట్లాడుకొని సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని పెద్దగా చేసుకొని ఇంకా ఈగోలు పెంచుకొని మాటలు లేని విధంగా ఉండొద్దనేది నా ఉద్దేశం అండి. అంటే ఇది అన్ని కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. కొన్ని కుటుంబాలు మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలు మాత్రం యథావిధిగా అదే మళ్ళీ రిపీట్ అయ్యి ఎవ్వరి గోసు వాళ్ళను హర్ట్ చేసుకుంటూ ఉంటూ ఉంటూ ఉంటారండి. ఆ విధంగా కాకుండా సఖ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నానండి. ఒకటి మాత్రం చెప్పగలనండి. ఒక ఆడపిల్లకి మొదటిగా మ్యాచ్యూర్ అయినప్పుడు తల్లి సహాయము, చుట్టుపక్కల వారు ఏం తెచ్చారు, ఏం పెట్టారు, ఏం తిన్నాము ఆ టైంలో, ఎవరు కొత్త బట్టలు తీసుకొచ్చి పెట్టారు, ఎవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుందండి. తన జీవితాంతం ఈ విషయాలు ఏ ఆడపిల్ల మర్చిపోదు. అదేవిధంగా కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎవరు ఏం ఫుడ్ పెట్టారు, ఎవరు ఇంటికి పిలిచారు, ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చారు, ఎవరు ఏం తీసుకొచ్చి ఇచ్చారు తనకు తినమని, ఎవరు ఏ విధంగా తనను ఆప్యాయత చూపించారు, ఎవరు తనను ఆదుకున్నారు అనే విషయం, ఎవరు తన పక్కన నిలబడ్డారు డెలివరీ అప్పుడు, ఆ విషయాలు మాత్రం ఏ ఆడపిల్ల వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగి పెద్దదై వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టి మనవన్లు మనవరాళ్ళు మునివన్లు వచ్చినప్పుడు కూడా తను ఎదుర్కొన్న సంఘటనలు, తను పడ్డ ఇబ్బందులు, తను పడ్డ సంతోషము ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఏ విధంగా ఉంది అనేది ఎవ్వరు ఏ ఆడ మనిషి మర్చిపోదండి. దయచేసి కడుపుతో ఉన్న ఆడవారిని ఎవ్వరు మాటలతో కానీ చేతలతో కానీ ఇబ్బంది పెట్టకండి. సాధ్యమైతే వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. లేదంటే కామ్గా ఉండండి. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు, మళ్ళీ చుట్టాలకు ఫోన్లు చేసి 21st డేకి ఏ చీరలు తెచ్చుకున్నారు, ఏ బట్టలు తెచ్చుకున్నారు, ఏ విధంగా రెడీ అయ్యారు, ఎవరెవరు వచ్చారు అన్నీ దూరపు చుట్టాలకు ఫోన్ చేసి ఆరాలు తీయడం, అవి ఈ విషయాలు ఈ అత్త కోడళ్ళకు ఇంటి సభ్యులకు తెలియడం మూలంగా ఇంకా బాధపడుతుండండి. ఈ విధంగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.